హలో ఎవ్రీవన్. వ్యూయర్స్, ఈరోజు ఈ వీడియోలో మనకి జెన్‌పాక్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది వ్యూయర్స్. నేను ఆల్రెడీ సైట్‌లో లాగిన్ అయ్యాను. జూలై ఫస్ట్ రోజైతే అఫీషియల్‌గా జాబ్ పోస్ట్ అయిందండి. అన్‌పోస్టింగ్ డేట్ వచ్చేసి జూలై 31 అని ఇచ్చారు. సో, మనకింకా ఈ వీక్ టైం అయితే ఉంది అప్లై చేసుకోవడానికి. వర్క్ లొకేషన్ హైదరాబాద్. డిగ్రీ చేసిన వాళ్ళు ఈ పొజిషన్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, తెలుగు వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో, జాబ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. మెయిన్ కంటెంట్ చూసే ముందు వ్యూయర్స్ అందరికీ చిన్న రిక్వెస్ట్. మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ అవుతుంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఛానల్ ఫర్ ఆల్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. వ్యూయర్స్, ఇవి కంటెంట్ మోడరేషన్ పొజిషన్స్ ఇవి. రిలేటెడ్ టు తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్. సో, ఈ రోల్‌లో ఏంటంటే యూ ఆర్ గోయింగ్ టు హ్యాండిల్ and review the content. So they are looking for a candidate who is work ethic and work independently అని ఇచ్చారు. సో, జాబ్ రిలేటెడ్ డీటెయిల్స్ చూస్తే ఈ రోల్లో యు ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ కస్టమర్ సర్వీస్ టు కస్టమర్స్ అండ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ కంప్లీట్ ప్రాసెస్ అండ్ పాలసీస్. సో, వాటికి అనుగుణంగా యూ నీడ్ టు ప్రొవైడ్ అ గుడ్ సపోర్ట్ టు ది యూజర్స్. ఇష్యూ ఏదైతే రైజ్ అయిందో దానికి సంబంధించిన రూట్ కాసెస్ కనుక్కొని ఆన్ టైమ్ రెజల్యూషన్ ప్రొవైడ్ చేయాలి బై ఫాలోయింగ్ ది ప్రిస్క్రైబ్డ్ గైడ్ లైన్స్. అండ్ అబోవ్ ఆల్ you need to maintain standards of quality in providing the resolution. Any degree candidate పీజీ చేస్తుంటే యాడెడ్ అడ్వాంటేజ్. ఫ్రెషర్స్ కూడా ఎలిజిబులే. ఫ్లూయెంట్ ఇన్ రీడ్ అండ్ రైట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. బేస్డ్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్వాలిఫికేషన్స్, ఫ్రెషర్సా ఎక్స్పీరియన్స్డా అని చూసి మనకి శాలరీ అయితే ఉంటుంది, విచ్ మే వేరీ అప్ టు 25,000 to 32,000. ఆల్ ది బెస్ట్ వ్యూయర్స్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వ్యూయర్స్, ప్లీజ్ టు లైక్ ది వీడియో, స్టే ట్యూన్ టు ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫర్ ఆల్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్.